హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో అయితే మనకి జిన్వు వాళ్ళ సిస్టర్ స్కూల్లో అయితే డంజన్ బ్రేక్ ఒకటి జరిగింది కదా. ఆ సీన్ దగ్గర నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఆ డంజన్ బ్రేక్ జరిగినప్పుడు 3 స్టూడెంట్స్ అయితే ఉన్నారు కదా. ఆ 3 స్టూడెంట్స్ ని ఆ మాన్స్టర్స్ వచ్చి చంపేస్తాయి. చంపేసి ఆ డంజన్ గేట్ నుంచి అయితే మాన్స్టర్స్ అన్ని స్కూల్లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి మాట్లాడుకుంటూ హ్యూమన్స్ ని చంపాలి అనుకుంటూ వచ్చి ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరిని అయితే చంపడం స్టార్ట్ చేస్తాయి. డైరెక్ట్ గా వాళ్ళుండే కారిడార్ కి వచ్చేసి అందరి స్టూడెంట్స్ మీదకి ఎగబడి చంపేస్తూ ఉంటాయి. అండ్ మనకు అక్కడ సీన్ కట్ అయ్యి జిన్వు గేట్ దగ్గర టెలిపోర్ట్ అయిన సీన్ దగ్గరికి స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ ఏంటంటే జిన్వు అక్కడికి వచ్చి, ఓ ఇది నార్మల్ గా చూసిన దానికంటే లైవ్ లో చాలా పెద్దగా ఉంది కదా అనుకుంటాడు. అండ్ అట్లా అనుకొని ఈ గిల్లో చాలా మంది ఏ ర్యాంక్ హంటర్స్ అయితే ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటాడు. అనుకొని స్లోగా మధ్యలోకి నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ వచ్చేసి జిన్వుని, మొన్న జెజు ఐలాండ్ లో మీరే కదా మొత్తం కాపాడారు, ఆ సమ్మనింగ్స్ ఎట్లా చేశారు, అసలు సమ్మనింగ్స్ ఏనా లేకపోతే ఏంటి, అవి చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి అని చెప్పి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్ని అడుగుతా ఉంటారు. కొంచెం ఆక్వర్డ్ గా బిహేవ్ చేస్తారు అనమాట. పెద్ద సెలబ్రిటీ వచ్చినప్పుడు చేస్తారు కదా, సో అట్లాగా చేస్తారు. ఆ నైట్స్ గిల్ లో చీఫ్ హీలర్ అయితే వచ్చి వాళ్ళందరిని మీరు అట్లా పిచ్చి పిచ్చిగా చేయకండి, ఆక్వర్డ్ గా ఉంటుంది, తను మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాడు, మీరు ఇట్లా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి తనని ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యేలా చేయకండి అని చెప్పి అంటుంది. అన్న తర్వాత ఇంకా అందరూ రెడీ అయ్యి వెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న కామెడీ సీన్ అయితే ఉంటుంది. ఏంటంటే వాళ్ళ గిల్ లీడర్ వచ్చి ఈ గిల్ని నేనే లీడ్ చేయబోతున్నాను అని చెప్పి అనగానే టీమ్మేట్స్ అందరూ కలిసి, ఏంటి ఇప్పుడు కూడా మీరేనా, సంజిన్వు ఉన్నాడు కదా మీరెందుకు అని చెప్పి అన్నట్టు ఫేస్ పెడతారు. అది కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ అట్లాగా చూసుకొని అందరూ కలిసి డంజన్ లోకి అయితే ఎంటర్ అవుతారు. అక్కడతో సీన్ కట్ అయ్యి మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడ స్కూల్ దగ్గర మనకి అక్కడ వాష్రూమ్ లో ఒక అమ్మాయి కూర్చొని హంటర్స్ అసోసియేషన్ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కి అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి చెప్తుంది, ఇక్కడ స్కూల్లో ఒక డంజన్ బ్రేక్ జరిగింది, చాలా మాన్స్టర్స్ మా అందరిని చంపడానికి వచ్చేస్తున్నాయి అని చెప్పి గొంతంతా వణుకుతూ వణుకుతూ మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఆ వాయిస్ వినగానే ఆ హంటర్ అసోసియేషన్ లో ఉన్న కాల్ సెంటర్ అమ్మాయి, కొంచెం నార్మల్ అవ్వు, కామ్ డౌన్ అవ్వు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ గేట్ ఏంటి, అక్కడ మీకు కనిపించే ఏంటి, నాకు ఒకసారి క్లియర్ గా చెప్పు, లొకేషన్ ఏంటి చెప్పు అని చెప్పంటే, మేము స్కూల్లో ఉన్నాము, ఆ మాన్స్టర్స్ అయితే మా అందరిని చంపేస్తున్నాయి, చాలా మంది స్టూడెంట్స్ ని చంపేశాయి, నేనైతే వాష్రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నాను అని చెప్పి అంటది. ఆ కాల్ కనెక్ట్ అయిన అమ్మాయి చెప్తుంది, అసలు నీకు అక్కడ ఎట్లాంటి మాన్స్టర్స్ ఉన్నాయి, వాటి గురించి ఏమైనా ఐడెంటిఫికేషన్స్ చెప్పగలవా అని చెప్పంటే, అవి హ్యూమన్స్ లాగే ఉన్నాయి కానీ ఫేస్ అంతా చాలా అగ్లీగా ఉంది అండ్ చాలా పెద్దగా అయితే ఉన్నాయి అని చెప్పి అంటుంది. అండ్ వెంటనే తినకు అర్థమైపోయి, నువ్వు ఎక్కడున్నావు, తొందరగా వీలైనంత తొందరగా అక్కడ నుంచి పారిపో, లేకపోతే అవి నేను చంపేస్తాయి, ఎందుకంటే వాటికి స్మెల్ పీల్చి లొకేషన్ కనిపెట్టే స్కిల్ ఉంటుంది, సో నువ్వు అక్కడ నుంచి ఎంత తొందరగా పారిపోతే నీ లైఫ్ అంత సేఫ్ గా ఉంటుంది అని చెప్పి అంటుంది. అండ్ తన ఆ మాట కంప్లీట్ చేసే లోపే ఫోన్ అయితే కింద పడిపోయి తను చచ్చిపోయి ఉంటుంది. అండ్ అక్కడతో ఆ కాల్ సెంటర్ లో ఉన్న అమ్మాయి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైపోతుంది. అండ్ అంతేకాకుండా తర్వాత ఆ స్కూల్ లోపల ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక చోటుకి అయితే చేరి కొంచెం సేఫ్ గా ఉంటారు. అండ్ ఇక్కడికి కూడా ఆ మాన్స్టర్స్ అయితే వచ్చేస్తారు. వచ్చేసి చూస్తూ ఉంటారు. సగం మంది అయితే బయటికి పరిగెడతారు, ఇంకో సగం మంది స్కూల్లో ఇరుక్కుపోతారు ఆ మాన్స్టర్స్ ఉండడం వల్ల బయటికి వెళ్ళలేక. సో ఆ మాన్స్టర్స్ అయితే ఆ స్కూల్లో ఇరుక్కుపోయిన స్టూడెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళి డోర్ మొత్తం పగలగొట్టేస్తారు. పగలగొట్టేసి స్లోగా లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన వెంటనే వాళ్ళందరూ పరిగెట్టుకుంటా వేరే డోర్ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి వేరే డోర్ అయితే ఓపెన్ చేసి అటు నుంచి వెళ్ళిపోదానికి ట్రై చేస్తారు. కాకపోతే ఆ బ్యాక్ సైడ్ డోర్ దగ్గర కూడా ఇంకో మాన్స్టర్ అయితే ఉంటుంది. ఆ మాన్స్టర్ సింగిల్ స్లాష్ లో ఆ స్టూడెంట్ ని 2 ముక్కలుగా చేసేసి మొత్తం రక్తంతో నిండిపోయేలా చేసేస్తది. ఆ దెబ్బకి అందరూ భయపడిపోయి ఫుల్ గా వణికిపోతూ ఉంటారు. అందరూ ఒక మూలకైతే వెళ్ళిపోయి నుంచొని భయపెడుతూ చూస్తూ ఉంటారు. అండ్ అక్కడ మన జిన్వు వాళ్ళ చెల్లి కూడా ఉంటుంది. అక్కడ మన జిన్వు వాళ్ళ చెల్లితో పాటు ఈ ర్యాంక్ హంటర్ అయితే ఉంటుంది కదా స్కూల్లో, ఆ అమ్మాయిని చూసి, ఇక్కడ మ్యాజికల్ పవర్ అయితే ఒకరికి ఉంది, ముందు మనం వెళ్ళి ఆ మ్యాజికల్ పవర్ ఉన్న హ్యూమన్ అయితే చంపేయాలని చెప్పి అంటాడు. అంటే ఎవరు, ఆ బ్లాక్ హెయిర్ అమ్మాయినా అని చెప్పి ఆ మాన్స్టర్ అన్నప్పుడు, కాదు, ఆ పక్కన ఇంకో పర్పుల్ హెయిర్ కలర్ అమ్మాయి ఉంది కదా, తన దగ్గర నుంచి ఇంకా మ్యాజికల్ పవర్ సోర్స్ అయితే వస్తుంది, ముందు తనని చంపేద్దాం అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళి ఆ వెపన్ అయితే జిన్వు వాళ్ళ చెల్లి మీదకి వేస్తారు. అండ్ వాళ్ళు అట్లా వచ్చేసరికి జిన్వు వాళ్ళ చెల్లి కళ్ళు మూసుకొని భయపడిపోయి ఉంటుంది. అండ్ స్లోగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆ మాన్స్టర్ అయితే మన షాడో ఆర్మీలో ఉన్న ఆర్బ్స్ ఉంటాయి కదా,
గట్టి పంచ్ ఇచ్చి వెనక్కి తోసేస్తారు. జిన్వు వాళ్ళ చెల్లి షాడోలో నుంచి ముగ్గురు స్ట్రాంగెస్ట్ ఆర్క్స్ అయితే వచ్చి ఆ బయట ఉన్న మాన్స్టర్స్ అయితే ఫైట్ చేస్తారు. ఫైట్ చేసి ఒక్కొక్కరిని ఎగరేసి కొడేస్తారు. అది మామూలుగా ఉండదు చూడడానికి. వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఇంకా వెనక్కి పారిపోతారు అన్నమాట. అక్కడతో సీన్ కట్ అవుతుంది. కట్ అయ్యి మనకి డంజన్ లోపలికి అయితే వెళ్తుంది. ఈ డంజన్ లోపల వీళ్ళందరూ కలిసి స్లోగా మూవ్ అవుతూ ఉంటే ఆ డంజన్ ఎంట్రన్స్ దగ్గర అయితే మనకు ఒక ట్విన్ హెడెడ్ ఆగర్ అయితే ఉంటుంది. అది డైరెక్ట్ గా ఇంకా వీళ్ళని చూసిన వెంటనే అటాక్ చేయడానికి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ కెప్టెన్ ఒక సేఫ్ షీల్డ్ ని అయితే యూజ్ చేసి తన్ని ఆపుతాడు. ఆపితే వాళ్ళ వెనకున్న ఏ ర్యాంక్ హంటర్స్ అయితే ఇద్దరు లెగిసి వెళ్ళి ఆ మాన్స్టర్ ని అయితే 2 ముక్కలుగా కట్ చేసేస్తారు. ఆ కట్ చేసిన తర్వాత వెంటనే ఇద్దరు మేజర్స్ వచ్చి ఒకళ్ళు థండర్ అటాక్ అండ్ ఇంకోళ్ళేమో ఫైర్ అటాక్ వేసి ఆ ట్విన్ హెడెడ్ ఆర్గ్ ని అయితే చంపేస్తారు. అండ్ చంపేసిన వెంటనే జిన్వు పక్కన నుంచి చూసి ఈ డంజన్ కోసం నన్ను పిలిచిందన్న ఒక డిసప్పాయింట్మెంట్ తో అయితే ఉంటాడు జిన్వు. నార్మల్ గా అయితే ఆ ట్విన్ హెడెడ్ ఆర్క్స్ మా బాస్ గా ఉంటే మనకంత ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఎంట్రన్స్ లోనే ఆ ట్విన్ హెడెడ్ ఆర్గ్ వచ్చిందంటే దీని మీనింగ్ ఏంటో నీకు తెలుసా అని చెప్పి జిన్వుని అడుగుతాడు. అప్పుడు జిన్వు అంటాడు, గ్రేవియార్డ్ కీపర్సేగా అని చెప్పి అంటాడు. అవును, కరెక్టే చెప్పావు. ఇప్పుడు గ్రేవియార్డ్ కీపర్స్ అంటే నాన్ లివింగ్ మాన్స్టర్స్ అన్ని ఇప్పుడు మన మీదకి వస్తాయని చెప్పి అనగానే ఫ్రంట్ అయితే హ్యూమంగస్ గా చాలా నెంబర్ ఆఫ్ మాన్స్టర్స్ అయితే వీళ్ళందరి మీదకి వస్తుంటే ఓకే ఇంకా మనం స్టార్ట్ చేయాలన్నట్టు జిన్వు రెడీ అవుతాడు. అండ్ అక్కడున్న హంటర్స్ అందరూ అయితే షాక్ అయిపోయి ఏంటి ఇన్ని మాన్స్టర్స్ వస్తున్నాయి మన మీదకి అని చెప్పి అనుకుంటారు. కరెక్ట్ గా అదే టైంలో జిన్ము అనుకుంటాడు ఏంటి వీళ్ళు దీన్ని చూసే భయపడిపోతున్నారు అని చెప్పి ఒక ఫనీ ఫేస్ అయితే పెడతాడు. అండ్ వెంటనే జిన్వుకి ఒక ఫ్లాష్ అయితే అవుతుంది. అయ్యి డేంజర్ ని ఫీల్ అవుతున్నాను జిన్నా దగ్గర అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఇంకా వాళ్ళ కెప్టెన్ కి చెప్తాడు, నాకు ఒక అర్జెంట్ పని అయితే పడింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటాడు. అది ఎట్లా కుదురుతుంది, నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి కదా ఇక్కడ ఉండి అని చెప్పి అంటాడు. అండ్ నాకు బదులు ఇక్కడ మీరు ట్రస్ట్ చేసి అంత పవర్ఫుల్ పర్సన్ అయితే పెట్టేసి నేను వెళ్తానని చెప్పి అంటాడు. అని వెంటనే బరువుని బయటికి పిలుస్తాడు. ఈ హ్యూమన్స్ అందరినీ కాపాడు అని చెప్పి అంటాడు. మరి ఆ మాన్స్టర్స్ ని అని చెప్పి బరువు అడుగుతాడు. అడిగితే వాటిని నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో అని చెప్పి అంటాడు. అన్న వెంటనే జిన్వు ఫాస్ట్ గా ఫుల్ రేజ్ లో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ మాన్స్టర్స్ అన్ని అతని ముందే ఉంటాయి. అండ్ జిన్వు వెంటనే 2 డాగర్స్ తీసి వాటిని అటాక్ చేసుకుంటూ ఫాస్ట్ గా బయటకు వెళ్ళిపోవాలని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. అండ్ జిన్వు అవి తీసిన వెంటనే అవన్నీ వెంటనే మోకాళ్ళ మీద పడిపోయి దారి వదిలేస్తాయి జిన్వుకి. జిన్వు షాక్ అయిపోతాడు. ఏంటి ఇవన్నీ ఇట్లా చేస్తున్నాయి, ఓకే ఈ డంజన్ బాస్ కన్నా నేను చాలా పవర్ఫుల్ అవడం వల్ల అవన్నీ నాకు ఒబే చేస్తున్నాయా అని చెప్పి అనుకుంటాడు. అనుకొని వెంటనే జిన్వు కైసల్ ని పిలుస్తాడు. కైసల్ అంటే ఎవరో తెలుసు కదా, జిన్వు డ్రాగన్. జిన్వు ఒక జంప్ చేసి కైజల్ అని పిలవచ్చిన వెంటనే ఆ డ్రాగన్ అయితే తన షాడో నుంచి అపీర్ అవుతుంది. ఆ సీన్ అయితే మనకి చాలా బాగా గీశారు. ఆ సీన్ మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే జిన్వు గాల్లో ఉన్నప్పుడే తన దగ్గర నుంచి ఆ కైజల్ బయటకు వచ్చి డైరెక్ట్ తన కింద అపీర్ అయిపోయి దాని మీద కూర్చొని చాలా స్పీడ్ గా బయటకైతే వచ్చేస్తాడు. అండ్ బయట ఉన్న పీపుల్ అండ్ రిపోర్టర్స్ చూసి జిన్వు ఏంటి బయటకు వచ్చేసాడు, అప్పుడే డంజన్ క్లోజ్ అయిపోయిందా అని చెప్పి అంటాడు. అని ఆ జిన్వు అయితే చాలా ఫాస్ట్ గా ఎవరిని పట్టించుకోకుండా ఫుల్ స్పీడ్ లో అయితే వెళ్ళిపో అని చెప్పి కైజల్ కి చెప్తాడు. చెప్పిన వెంటనే మనకి సీన్ కట్ అయ్యి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తుంది. స్కూల్ దగ్గర ఆ ఆర్క్స్ అన్నిటిని మన షాడో ఆర్మీ అయితే చంపేస్తూ ఉంటారు. చంపేస్తూ ఉండడం వల్ల ఆ ఆర్క్స్ అన్ని రిటర్న్ లో వెళ్ళి ఆ డంజన్ బాస్ కి అయితే చెప్తారు. చెప్పి అక్కడ మనకు ఒక 3 స్ట్రాంగెస్ట్ ఆర్క్స్ ఉన్నాయి, వాళ్ళు మనందరినీ చంపేస్తున్నారు, మనల్ని హ్యూమన్స్ ని చంపనివ్వట్లేదు అని చెప్పి అంటాడు. అంటే ఆ డంజన్ బాస్ వచ్చి ఏంటి మీరు ఆ 3 ఆర్క్స్ ని కూడా చంపలేకపోతున్నారా, ఇంత వీక్ అయిపోయారా, అవి ఎక్కడ ఉన్నాయో చెప్పండి నేనే వచ్చి చంపుతాను వాటిని అని చెప్పి అంటాడు. అండ్ ఇంకా లెగిసి ఆ ఆర్క్స్ ఉన్న ప్లేస్ కి అయితే వెళ్దామని స్టార్ట్ అవుతాడు. అక్కడతో మనకి సీన్ కట్ అవుతుంది. సీన్ కట్ అయ్యి మళ్ళీ డంజన్ లోపలికి అయితే సీన్ రిటర్న్ అవుతుంది. అక్కడ మన బెరూన్ చూసి ఈ హంటర్స్ అందరూ అయితే భయపడిపోతూ ఉంటారు. యాంట్ ఆర్మీ ఉండిద్ది కదా, ఆ యాంట్ ఆర్మీ ఆ మిగతా మాన్స్టర్స్ ని అయితే చంపేస్తూ ఉంటే బరు డైరెక్ట్ వెళ్ళి ఆ డంజన్ బాస్ ని చంపేసి తన హెడ్ ని తీసుకొచ్చి అయితే ఈ గిల్డ్ మాస్టర్ కి ముందేస్తాడు. సడన్ గా బెర్రీ వచ్చేసరికి ఆ గిల్డ్ మాస్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రాణం పైకి వదిలేసినట్టయితే ఎక్స్ప్రెషన్ పెడతాడు. అండ్ ఆ హెడ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అనమాట. ఏంటి సింగిల్ ఇన్స్టెంట్స్ లోనే ఈ డంజన్ బాస్ ని అయితే కిల్ చేసేసిందా ఈ బరు అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఓకే అయితే ఇంకా మనం క్రిస్టల్స్ అన్ని కలెక్ట్ చేయడానికి స్టార్ట్ అవ్వాలని చెప్పి వాళ్ళ టీమ్మేట్స్ అందరికి చెప్తా ఉంటాడు.
పక్కకు చూసేసరికి ఆ టీమ్మేట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఇతనే ముందుండిపోతాడు. వాళ్ళ టీమ్మేట్స్ అంటారు, ఏంటి బాస్ మీరు రావాలనుకోవట్లేదా, అక్కడే కూర్చుంటారా, ఇంకేంసేపు అక్కడ కూర్చుంటారా అని చెప్పి అంటాడు. అనేసరికి ఇంకా బరువు వాళ్ళందరి ముందైతే వెళ్తూ ఉంటాడు ఆ యాంట్ ఆర్మీని వేసుకొని. అండ్ అక్కడతో మనకు ఆ సీన్ కట్ అయ్యి మళ్ళీ స్కూల్ దగ్గరకైతే సీన్ ఎంటర్ అవుతుంది. ఆ స్కూల్ దగ్గర ఈ డంజన్ బాస్ ఉన్నాడు కదా, ఆ బాస్ వచ్చి ఈ షాడో ఆర్మీని అయితే చంపడానికి అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్ ని మన షాడో ఆర్మీ ఆపేస్తారు. కాకపోతే ఇంకా ఫుల్ గా స్లాష్ చేసేసరికి ఆ షాడో ఆర్మీ లోపల నుంచి అయితే ఆ స్వాడ్ వెళ్ళిపోతుంది. అండ్ వెంటనే మన షాడో ఆర్మీ రీజనరేట్ అయితే అవుతారు. అయిన వెంటనే చూసి ఓకే, మీరు నేను ఎన్నిసార్లు స్లాష్ చేసినా రీజనరేట్ అవుతున్నారు. సో మిమ్మల్ని 100 టైమ్స్ చంపినా 1000 టైమ్స్ చంపినా గానీ మీరు ఇట్లా రీజనరేట్ అవుతూనే ఉంటారు. సో నేను మీ సోసరాన్ని చంపితే గానీ మీరు ఆగరని చెప్పి వెంటనే ఎతుకుతాడు తన సోసర ఎక్కడ ఉందని చెప్పి. వెంటనే జిన్నా వైపు చూసి కిల్ 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 హ్యూమన్స్ అని చెప్పి అయితే తన మైండ్ లో అయితే ఒక కోడ్ అనేది రన్ అవుతున్నట్టు ఒక ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి. ఓ ఇదేంటి నాకు తలనొప్పిగా తయారైందని చెప్పి అనుకొని ఇంకా జినా మీదకి అయితే వెళ్ళిపోతాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళ హెంజ్మెన్స్ కి అయితే చెప్తాడు, వెళ్ళి ఆ షాడో ఆర్మీని చంపేసేయండి. మీరు ఎన్నిసార్లు స్లాష్ చేసి అటాక్ చేస్తే వాళ్ళు రీజనరేట్ అయ్యేటప్పుడు వాళ్ళు అయితే ఏం చేయలేరు. సో ఆ గ్యాప్ చాలు మనం ఆ అమ్మాయిని పట్టుకొని సోసరాన్ని చంపేయడానికి అని చెప్పి అంటాడు. అన్న వెంటనే వీళ్ళందరూ ఎగబడి మరి రీజనరేట్ అయ్యే గ్యాప్ అయితే ఇస్తారు. ఆ గ్యాప్ లో ఈ గ్రీన్ ఆర్ప్స్ యొక్క చీఫ్ డైరెక్ట్ గా వెళ్ళి జిన్నా తల అయితే పట్టుకుంటాడు. పట్టుకొని గాల్లోకి లేపి, నువ్వేనా వీళ్ళందరికీ సోర్సరర్వి, నిన్ను చంపేస్తాను, యూ డై అని చెప్పి గట్టిగా నొక్కేపోతాడు. సడన్ గా తనకైతే తన ఇన్స్టింక్ట్స్ వదిలేసిద్ది, వదిలేసి సంథింగ్ సంథింగ్ ఈస్ కమింగ్ అని చెప్పి అంటాడు. అని ఆకాశంలోకి చూడగానే జిన్వు వస్తాడు. దట్టు మామూలుగా రాడు, సూపర్ హీరోయిక్ ఎంట్రీ అయితే ఇస్తాడు డ్రాగన్ మీద. అండ్ స్లోగా ఆకాశం నుంచి దగ్గరికి వచ్చేస్తాడు. తన దగ్గరికి వచ్చే కొద్దీ ఈ ఆర్ప్స్ అందరికి అయితే వణుకు పుడుతుంది ఒంట్లో. అంత ఆరా అయితే ఎమిట్ చేసుకుంటూ జిన్వు వస్తాడు. వచ్చి డైరెక్ట్ గా వాళ్ళందరినీ గుద్దుకుంటూ లోపలికైతే వచ్చేస్తాడు. వచ్చేసి డైరెక్ట్ గా జిన్నా దగ్గరికి వెళ్ళి తల మీద చేయబెట్టి, నువ్వేం భయపడబాక, నేను వచ్చేసానని చెప్పి అంటాడు. నేను గురాక్టారు, చిఫిటెన్ ఆఫ్ రెడ్ బ్లేడ్ అని చెప్పి అంటాడు. అన్న వెంటనే చాలా మామూలు పీక్ కాదు ఇది, సూపర్ పీక్ ఆరా ఫార్మింగ్ అయితే చేస్తాడు జిన్వు. హే యూ షటప్ అండ్ వెయిట్ అని చెప్పి అంటాడు. ఆ అన్న మాటకే ఆ ఆర్క్ అయితే వణుకు పుట్టేస్తుంది. దెబ్బకి ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోతాడు అనమాట. అండ్ ఆ ప్యానల్ చూస్తే జిన్వుని చూపిస్తారు. పీక్ అన్నమాట. పీక్ హీరో అయితే ఎట్లా ఉంటాడో ఒక వార్నింగ్ ఇస్తాడు కదా, సైలెంట్ గా ఉండు నేను మాట్లాడుతున్నా కదా అన్నట్టు, అంత పీక్ ఆర్ అయితే ఫామ్ చేస్తూ సూపర్ గా అయితే ఇచ్చాడు వార్నింగ్. ఆ దెబ్బకి ఆ ఆర్క్ చీఫ్ కూడా స్టిల్ ఉండిపోయాడు ఫ్రీజ్ అయిపోయి. అంత భయంకరంగా అయితే జినువు కనిపించాడు ఆ సీన్ లో మనకి. అండ్ అక్కడతో అయితే మనకి చాప్టర్ 119 అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మనకి ఈ క్లిఫ్ హ్యాంగర్ అయితే ఆపేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏమైనా అడగాలనిపించినా లేకపోతే మీకు ఏమైనా థాట్స్ ఉన్నా వాటిని కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కి అయితే నేను పక్కా రిప్లై అయితే ఇస్తాను. అండ్ కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.